జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ తోటి ఒక మాల్కి వెళ్ళారనుకోండి. ఆ మాల్లో మీరు ఒక ప్రకటనను చూశారు. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటిది అంటే, మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయితే బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి గెలుచుకునే అవకాశం ఉంటుంది అని ఆ ప్రకటన యొక్క సారాంశం. మీరు అందులో పార్టిసిపేట్ అయ్యేసి లక్కీలీ మీకు ఒక బైక్ వచ్చింది అనుకోండి. మీరు ఆ బైక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు దగ్గరలో ఉన్న ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళేసి దానికంటూ ఒక రిజిస్ట్రేషన్ ప్లేట్ అప్లికేషన్ పెట్టుకుంటారు, దరఖాస్తు చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ప్లేట్ మీ బండికి తగిలించుకొని మీరు ఆ బండిని వాడుకుంటారు కదా. సేమ్ అదే విధంగా ప్రభుత్వం ద్వారా మనకు లభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి మన ఇంటికి డోర్ నంబర్ రావడానికి మనం ఒక దరఖాస్తు చేసుకుంటాము. అసలు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలాంటి వసతులు మనకు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే అందరికీ కూడా. నా పేరు సందీప్. మరొక వీడియోకు మీ అందరికీ కూడా స్వాగతం. మన డబుల్ బెడ్రూమ్లలో అత్యధికంగా మనకు ఖర్చు అయ్యే పైసలు ఏమైనా ఉన్నాయి అంటే అది విద్యుత్ బిల్కు మాత్రమే. సో ఈ విద్యుత్ బిల్ నుంచి తప్పించుకోవడానికి మనకున్న ఏకైక మార్గం సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం. సన్ ఎడ్జ్ సోలార్ ప్యానెల్స్ వాళ్ళు ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి సన్ ఎడ్జ్ సోలార్ ప్యానెల్ వాళ్ళకు మీరు కన్సల్ట్ అయ్యేసి నా పేరు అలాగే నా మొబైల్ నంబరు ఆ అధికారులకు చెప్తే వాళ్ళు మీకు ప్రభుత్వం ద్వారా లభిస్తున్న ఏదైతే రాయితీ ఉందో అదే కాకుండా అదనంగా 5% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. సో మనం ఈ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటే 25 సంవత్సరాల వరకు మనకు ఉచిత విద్యుత్ అనేది మనకు లభిస్తుంది. తద్వారా మనకు లిఫ్ట్ ఖర్చు అయ్యే విద్యుత్తు, కామన్ ఏరియాస్లో ఉన్న లైట్లకు, అలాగే మన సంపులో ఉన్న మోటార్కు, ఈ మూడింటికి కలిపి ఏదైతే విద్యుత్ జనరేట్ అవుతుందో ఇదంతా కూడా ఉచితంగా పొందగలుగుతాం. మీకు ఈ వీడియోలో నేను వాళ్ళ మొబైల్ నంబర్ను నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేసేసి మీరు కన్సల్ట్ కండి. మీ ఇంటిని మున్సిపల్ ఆఫీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అని అంటే ఒక 5 డాక్యుమెంట్స్ మీకు అవసరం ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి దగ్గరలో ఉన్న నోటరీ షాప్కి వెళ్ళేసి ఒక అఫిడవిట్ అనేది మీరు తయారు చేసుకోవాలి. రెండవది వచ్చేసి మీకు ఏదైతే పట్టా ప్రభుత్వం ద్వారా లభించిందో దాన్ని అడ్వకేట్ ద్వారా అటాచ్టింగ్ చేసుకోవాలి. మూడవది వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డును కూడా ఇదే అడ్వకేట్ ద్వారా అటాచ్టింగ్ చేసుకోవాలి. నాలుగవది వచ్చేసి మీ కరెంటు బిల్లు ఈ పేపర్లతోటి జత చేయాలి. ఇక ఐదవది వచ్చేసి మీకు ఏదైతే ఇల్లు లభించిందో ఆ ఇంటి ఫోటో విత్ డోర్ పైన మీకు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ పడే విధంగా ఒక ఫోటో తీసుకొని 4:6 సైజ్ ఉండాలి. ఇది ఈ 5 డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళి మీకు అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళ పని ఏదైతే ఉందో అంటే కొలతలు తీసుకున్నాడు కావచ్చు, అది ఎక్కడుంది అనేసి ఐడెంటిఫికేషన్ చేసుడు కావచ్చు, దాన్ని లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ మొబైల్లో అప్డేట్ చేసుడు కావచ్చు, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పొందుపరిచి మీకంటూ ఒక పీటీన్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ పీటీన్ అంటే ఏంటిదంటే పర్మనెంట్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది ఒక 10 డిజిట్ల నంబర్ ఉంటుంది. ఇది మనం ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా మన ప్రాపర్టీ ట్యాక్స్ డైరెక్ట్ గా మన మొబైల్ ద్వారా లేదా CDMA తెలంగాణ వెబ్సైట్ ద్వారా మనం కట్టుకునే వసూలుబాటు మనకు కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం వల్ల మనకు ఈ మున్సిపల్ శాఖ నుంచి ఏవైతే సేవలు లభిస్తాయో ఆ సేవలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకు మున్సిపల్ ద్వారా మనకు ఎలాంటి సేవలు లభిస్తాయి అంటే శానిటేషన్, ఏదైతే శానిటేషన్ కు సంబంధించిన వర్క్స్ ఉంటాయో అవి జరుగుతూ ఉంటాయి. లైక్ డ్రైనేజెస్ బ్లాకేజ్ అయినా కానివ్వండి, లేకుంటే మన వీధిని శుభ్రంగా ఉంచడం కావచ్చు, మీన్స్ మన బయట ఏదైతే రోడ్ ఉంటుందో దాన్ని ఉడవడం కావచ్చు, మన దగ్గర ఉన్న జనరేట్ అవుతున్న చెత్తను తీసుకుపోవడానికి సిబ్బంది రావడం కానివ్వండి, ఆ చెత్తను తీసుకువెళ్ళే మనుషులు రావడం కానివ్వండి. ఇదే కాకుండా స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మరమ్మతులు చేయడం కావచ్చు. ఇంకా మనకు హెల్త్ ఇష్యూస్ లాంటి అంటే సీజనల్ డిజీజెస్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన వ్యాక్సినేషన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన సేవలు మనకు మున్సిపల్ ద్వారా లభిస్తూ ఉంటాయి. సో మనము ఈ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటే మనకు ప్రశ్నించడానికి మన ఏరియాలో మనము తలెత్తుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో
వాటికి కావాల్సిన నిధులు మనం మున్సిపల్ ద్వారా అడగడానికి మనకు ఒక హక్కు అనేది లభిస్తుంటుంది. వన్స్ మనకు పర్మనెంట్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ జనరేట్ అయిన తర్వాత, మన పీటీన్ అనేది జనరేట్ అయిన తర్వాత మనకంటూ ఒక స్పెసిఫైడ్ నంబర్, డోర్ నంబర్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ అలర్ట్ అయిన డోర్ నంబర్ను మనం ట్యాక్స్ కట్టిన ట్యాక్స్ పేపర్ను, అలాగే మనకు వచ్చిన కరెంటు బిల్, మన ఇంటికి వచ్చిన కరెంటు బిల్ ఏదైతే ఉందో మన మీటర్కు సంబంధించింది, వీటిని తీసుకెళ్లేసి మళ్ళీ నోటరీ షాప్లోకి వెళ్ళేసి ఒక అఫిడవిట్ తయారు చేసుకొని మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళేసి వీటిని అక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఏదైతే కరెంటు బిల్ వచ్చిందో ఆ కరెంటు బిల్లు పైన మన టోటల్ డోర్ నంబర్తో సహా మన పేరు ఆ కరెంటు బిల్లో రావడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మన ఇంటికి పూర్తి యజమానులం మనం కాగలుగుతాము. అప్పుడు మనదే ఆ ఇల్లు అయిపోతుంది అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ మనమే, మన కరెంటు బిల్లు కూడా మనమే కడుతున్నాం. కాబట్టి ఈ ఇంటికి యజమాని ఎవరు అని అంటే ఈ సంబంధిత వ్యక్తి అనేది ప్రభుత్వం దగ్గర ఒక రికార్డు ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ కరెంటు బిల్ వీటిపైన మీ పేరు వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి. మీ ఇంటిని మీ సొంతం చేసుకోండి. పట్టా వచ్చింది కదా అనేసి మీరు డిలే చేయకండి. మీ పట్టాను అధికారికంగా మీదే ఇది అనేసి గుర్తింపు పొందే విధంగా మీరు ప్రయత్నించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోను ఇతరులతోటి షేర్ చేయండి. మీకు ఇంకా దీని గురించి పూర్తి అవగాహన కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కు నేను రెస్పాండ్ అవుతాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా చెప్తాను. తిరిగి మీ అందరితోటి మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఎవ్రీవన్.